చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మొత్తం 100 mm లెంత్ ఇచ్చాడు అండ్ బ్రెడ్త్ వచ్చేసి 63 mm ఇచ్చాడు అండ్ అలాగే హైట్ వచ్చేసి 75 mm ఇచ్చాడు. సో ఇక్కడ మనం అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసి అబ్జర్వర్కి రైట్ హ్యాండ్ సైడ్ వ్యూ అవుతుంది. సో మనం ఎగ్జామ్లో డ్రా చేసేటప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ వ్యూని లెఫ్ట్ సైడ్గా డ్రా చేయాలి, ఫ్రంట్ వ్యూ లెఫ్ట్ సైడ్కి. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్స్ట్రా రెఫరెన్స్ లైన్ డ్రా చేద్దాం. ఓకే, డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకి 32 mm ఇచ్చారు హైట్, లెంత్ వచ్చేసి హైట్ వచ్చేసి 25 mm ఇచ్చాడు. సో 32 mm లెంత్ అండ్ హైట్ వచ్చేసి 25, 32 mm లెంత్ అండ్ 25 mm హైట్. అలాగే మొత్తం 100 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నుంచి 100 mm డ్రా చేద్దాం. ఇక్కడ లెంత్ వచ్చేసి హైట్ వచ్చేసి 25 mm, లెంత్ వచ్చేసి 32 అండ్ హైట్ వచ్చేసి 25 mm ఇచ్చాడు. సో ఇక్కడ ఈ లైన్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. సో ఇక్కడ ఏముండదు. సో ఇప్పుడు ఈ లైన్ మర్జ్ అయినట్టు వస్తుంది కాబట్టి మనకి ఓటర్ డ్రా చేస్తాం. అలాగే టోటల్ ఎంత 75 mm ఇచ్చాడు హైట్. సో ఇక్కడ నుంచి టోటల్గా పై నుంచి కింద వరకు 75 mm. సో 75 mm. ఇచ్చాడు అండ్ అలాగే ఈ లెంత్ ఎంత వచ్చేసి మొత్తం 50 mm ఇచ్చాడు, అంటే 25, 50, 50. సో 25 mm దగ్గర డాట్, అలాగే 25 mm దగ్గర డాట్, మొత్తం 50. ఇలా కలిపేస్తే 25 mm దగ్గర ఇక్కడ, 25 mm దగ్గర ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 38 mm డిస్టెన్స్లో డ్రా చేస్తాం 25 mm దగ్గర. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 38 mm డిస్టెన్స్ అండ్ 50 mm లాంగ్, 38 mm. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇదంతా అయిపోయింది, మనకి ఫ్రంట్ వ్యూ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రంట్ వ్యూలో మనకి ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ కనపడదు కాబట్టి మనం డాటెడ్ లైన్స్ డినోట్ చేస్తాం. ఇలా ఎంత డిస్టెన్స్ ఇచ్చాడు, ఎంత హైట్లో ఇచ్చాడు అంటే 9 mm హైట్లో ఇచ్చాడు కాబట్టి 9 mm హైట్లో మనం డాటెడ్ లైన్స్ డినోట్ చేస్తాం. ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు దీని ఒక లైన్స్ ఎక్స్టెండ్ చేస్తాం, రెఫరెన్స్ లైన్ ఎక్స్టెండ్ చేద్దాం. ఎక్స్టెండ్ చేసిన తర్వాత టాప్ వ్యూలో వచ్చేసి మనకి మొత్తం ఎంత ఇచ్చాడు, 100 mm ఇచ్చాడు. సో 100 mm స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. 100 mm డార్క్ లైన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 38 mm ఇచ్చాడు. సో 38 mm అండ్ అలాగే మీకు ఈ యొక్క డిస్టెన్స్ వచ్చేసి ఎంత 25 mm ఇచ్చాడు, అంటే ఇక్కడ 25 అంటే ఇక్కడ 25 ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 25 అండ్ అలాగే ఈ ఇన్నర్ డిస్టెన్స్ వచ్చేసి 19 mm ఇచ్చాడు. సో 19 mm, మిగతా 50 mm ఇక్కడి వరకు. అలాగే 19 mm అవుట్ ఇన్నర్ డిస్టెన్స్ 20 mm. సో మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా బాక్స్ అంతా అయిపోయింది. సో అలాగే ఇప్పుడు ఈ లైన్ అనేది ఇక్కడ బాక్స్ మిస్ అవుతుంది, కానీ ఈ లైన్ అనేది ఈ లైన్తో మర్జ్ అయి ఉంటుంది కాబట్టి మనకి అది కూడా డార్క్ లైన్, అది కూడా మర్జ్ అయినట్టు కనిపిస్తుంది కాబట్టి లైన్ డ్రా చేద్దాం.
సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు 25 mm హైట్ ఇచ్చాడు. దీంతో మనకి టాప్లో 25 హైట్ కనపడదు, కానీ లెంత్ బ్రెడ్త్ కనపడుతుంది. సో 12 mm ఇచ్చాడు. మొత్తం 63 mm 38 పోతే ఇంకా 25 mm ఉంటుంది. సో ఇక్కడ నుంచి 25 mm హైట్, బ్రెడ్త్ అండ్ హైట్, లెంత్ వచ్చేసి 32 mm హైట్ ఇచ్చాడు అండ్ 25 mm బ్రెడ్త్. అలాగే ఇక్కడ కూడా 25 mm లెంత్ అండ్ 32 mm బ్రెడ్త్, 25 mm లెంత్. యా, ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడెక్కడ ఇప్పుడు టాప్ నుంచి చూస్తే మళ్ళీ ఇప్పుడు కూడా ఈ షేప్ కనపడదు, కాబట్టి ఈ లైన్స్ అనేది డాటర్ లైన్స్ డినోట్ చేస్తాం. సో ఇక్కడ నుంచి 12 mm, ఇక్కడ నుంచి 12 mm దగ్గర ఆ లైన్ కనపడదు, కాబట్టి 12 mm దగ్గర డాటర్ లైన్ డ్రా చేద్దాం. ఆ వ్యూలో ఆ ఏరియా కనపడదు కాబట్టి. సో ఇది మనకు వచ్చేసి టాప్ వ్యూ అనమాట. ఇప్పుడు సైడ్ వ్యూ వచ్చేసి లైన్ సెక్షన్, సైడ్ వ్యూ డ్రా చేసే ముందు లైన్ సెక్షన్ చేసుకుందాం. మనకు మొత్తం లెంత్ ఎంత ఇచ్చాడు, 75 mm ఇచ్చాడు, కాబట్టి డైరెక్ట్గా 75 mm లెంత్ డ్రా చేస్తారు. అండ్ అలాగే 12 mm లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు, కాబట్టి 12 mm బ్రెడ్త్. అండ్ అలాగే 9 mm హైట్ ఇచ్చాడు. సో 9 mm హైట్. సో మొత్తం 63, కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది, 63 24 వస్తే మిగతా డిస్టెన్స్ ఎంత ఉంటే అంత డ్రా చేస్తాం. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ 9 mm డిస్టెన్స్, అలాగే 12 mm ఇది, అండ్ హైట్ వచ్చేసి 25 mm. ఓకే, ఇప్పుడు ఈ 25 mm డ్రా చేశాను. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 25 mm డిస్టెన్స్ ఉంటుంది. సో 25 mm డిస్టెన్స్ డ్రా చేస్తాను. యా, ఇప్పుడు డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్, 38 ప్లస్ ఇక్కడ 8 ఉంటుంది. సో 44 డిస్టెన్స్ ఉంటుంది. అది మీకు అంత డౌట్ వస్తే ఇక్కడ వాడు ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి 38 mm డిస్టెన్స్ ఇచ్చాడు. సో అక్కడి నుంచి అక్కడికి 38 mm డ్రా చేస్తాం. 38 mm డిస్టెన్స్ డ్రా చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ పై నుంచి ఈ లైన్ కింద జాయిన్ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి మన సైడ్ వ్యూలో ఇప్పుడు ఈ ఏరియా కనపడదు, మనకి ఈ బాక్స్ అనేది కనపడదు. సో ఈ బాక్స్ కనపడదు, కాబట్టి ఎంత డిస్టెన్స్ ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి 19 mm అంతే. ఇక్కడ నుంచి ఇక్కడికి 19 mm దగ్గర ఒక లైన్ డ్రా చేసుకో. అలాగే ఎంత డిస్టెన్స్లో 38 mm దగ్గర. సో 38 mm దగ్గర అంటే ఇక్కడ ఆల్మోస్ట్ నీకు, సో ఇక్కడ అంటే నీకు ఈ ఏరియాలో అనేది నీకు బాక్స్ లాగా కనపడదు. సో అందుకు డాటర్ లైన్స్ డినోట్ చేస్తారు. అంతే, ఈ వ్యూలో ఏమేమి కనపడదు. సో ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోయినాయి. సో మనకి ఇది వచ్చేసి సైడ్ వ్యూ అవుతుంది. ఇది వచ్చి మన సైడ్ వ్యూ, అండ్ దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఆన్సర్.